హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ ఎలాంటి ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ ఏ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇంట్రడక్షన్ గురించి చూద్దాం. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎలా మనం డిఫైన్ చేస్తాము అని అంటే, సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం కంప్యూటర్ యూజర్ అనుకుంటే, ఓకే, సో అలాగే కంప్యూటర్ హార్డ్వేర్ ఉంటుంది కదా. సో మనం ఈ హార్డ్వేర్ని యూజ్ చేయాలంటే, అంటే మనకి నచ్చినట్టుగా ఫైల్ క్రియేట్ చేయమని హార్డ్వేర్కి చెప్తే క్రియేట్ చేయాలి, అలాగే ఒక సాంగ్ని ప్లే చేయమని చెప్తే ప్లే చేయాలి. అలాగా మనం యూజర్ ఏదైతే అనుకుంటున్నామో అది ఈ హార్డ్వేర్ చేత పని చేయించాలంటే మధ్యలో మనకి ఉండి ఆ పనిని మనకి చేసి పెట్టేదే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో నేను షార్ట్కట్లో ఓఎస్ అంటున్నాను. సో ఓఎస్ ఈజ్ అన్ ఇంటర్మీడియరీ బిట్వీన్ కంప్యూటర్ యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. అర్థమవుతుందా మీకు? సో ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అన్ ఇంటర్మీడియరీ బిట్వీన్, ఈజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్వేర్. సో ఏదైతే యూజర్ అనేవాడు ఈ హార్డ్వేర్ చేత ఏదైతే సెట్ ఆఫ్ ఆపరేషన్స్ కంప్యూటర్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో వాటన్నిటినీ మనకి చేయించే విధంగా చేసేది ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్ని మనం ఎలా డిఫైన్ చేస్తున్నాము? సో ఇట్స్ అన్ ఇంటర్మీడియరీ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్వేర్. సో ఇట్స్ అన్ ఇంటర్మీడియరీ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్వేర్. ఓకే, సో అలా మనం ఆపరేటింగ్ సిస్టమ్ని చెప్పొచ్చు అనమాట. అయితే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హార్డ్వేరా సాఫ్ట్వేరా అంటే, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ప్రోగ్రామ్ అండి. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ప్రోగ్రామ్. ఓకే, సో ప్రోగ్రామ్ అంటే ఏంటి? అల్టిమేట్గా ప్రోగ్రామ్ అంటే ఇట్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్. ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్ని ఇంకొక విధంగా మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అయితే, ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ ఆర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ విచ్ మేనేజెస్ ద కంప్యూటర్ హార్డ్వేర్. ఓకే, సో ఈ హార్డ్వేర్ని డైరెక్ట్గా మనం కమ్యూనికేట్ అవ్వలేం ఈ హార్డ్వేర్తో, ఎందుకంటే ఈ హార్డ్వేర్లో ప్రాసెసర్ ఉంటుంది. ఆ ప్రాసెసర్తో డైరెక్ట్గా కమ్యూనికేట్ అయ్యేది అంటే ఏంటి? ఇప్పుడు మనకి బ్రెయిన్ ఎలాగో మనకి ఏం మాట్లాడాలన్నా ఏ పని చేయాలన్నా మనకి బ్రెయిన్ ఎలాగైతే సిగ్నల్ ఇచ్చి మన చేత పని చేయిస్తుందో, అలాగా కంప్యూటర్ సిస్టంలో మనకి కంప్యూటర్ సిస్టమ్కి బ్రెయిన్ ఎవరు? ప్రాసెసర్ అనమాట. ఓకే, చిప్ అంటాం మనం. అందుకే కదా మనం పాత రోజుల్లో ఏదైనా కరెక్ట్గా చేయకపోతే నీ బ్రెయిన్ పోయింది అనేవాళ్ళం. ఈ మధ్య నీ చిప్ పోయిందా అంటాం. అంటే చిప్ అనేది ఏం చేస్తుందంటే టోటల్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాసెసర్. ఓకే, రైట్. సో అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, ఏదైతే మనకి యూజర్ అనేవాడు హార్డ్వేర్ చేత చేయించాలనుకుంటాడో ఆ హార్డ్వేర్తో డైరెక్ట్గా యూజర్ అనేవాడు కనెక్ట్ అవ్వలేడు. సో మధ్యలో ఎవరుంటారు? ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇదేం చేస్తుంది అంటే యూజర్ ఏం కావాలనుకుంటున్నాడో వాడి యొక్క రిక్వెస్ట్ని తీసుకొని ఇది డైరెక్ట్గా హార్డ్వేర్తో కమ్యూనికేట్ అవుతుంది, అవి మనకు కావాల్సిన పనిని చేసి పెడుతుంది. అయితే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేరా హార్డ్వేరా అని మాట్లాడితే, ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ ఆర్ ఏ సాఫ్ట్వేర్ విచ్ మేనేజెస్ ద కంప్యూటర్ హార్డ్వేర్. సో ఇది ఒక సాఫ్ట్వేర్, ఇది వచ్చి కంప్యూటర్ హార్డ్వేర్ని మేనేజ్ చేస్తుంది. అర్థమవుతుందా? ఓకే, సో ఆ హైరార్కీ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి చూద్దామా? సో ఆ హైరార్కీ ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ యూజర్ అనేవాడు ఉంటాడు. సో యూజర్ అనేవాడు కంప్యూటర్తో ఎలా ఇంటరాక్ట్ అవుతాడో తెలుసా? సో యూజర్ అనేవాడు కంప్యూటర్తో ఎలా ఇంటరాక్ట్ అవుతాడు? త్రూ అప్లికేషన్ ప్రోగ్రామ్స్. మనము ఓఎస్ ఇన్స్టాల్ చేసి మనకి ఒక కొత్త కంప్యూటర్ కొన్నాము, మనకి ఏదో ఒక విండోస్ ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి మనకి ఇచ్చిన తర్వాత మనకు కావాల్సిన ప్రోగ్రామ్స్ అన్నీ ఇప్పుడు అందులో ఇన్స్టాల్ చేసుకుంటాం. ఏంటవి? ఎంఎస్ ఆఫీస్ అని, విఎల్సి మీడియా ప్లేయర్ అని, లేకపోతే ఇంకొక అడోబ్ అక్రోబాట్ రీడర్ అని, అలాగే ఇంకేదో ప్లేయర్, అలాగే ఇంకేదో ఐడి,
అలాగే ఇంకేదో సాఫ్ట్వేర్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఐడిఈ సాఫ్ట్వేర్స్ ఏవైనా ఇన్స్టాల్ చేసాము, మ్యాట్లాబో లేకపోతే ఇంకోటో ఫోటోషాపో ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసాము. సో అట్లా మనం ఇన్స్టాల్ చేసుకున్న ప్రోగ్రామ్స్ అన్నిటినీ ఏమంటారు తెలుసా? అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అంటారు. మనం ఇన్స్టాల్ చేసుకున్న ప్రోగ్రామ్స్ యూజర్ వేటితోనైతే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్నాడో, యూజర్ ఏ ప్రోగ్రామ్స్ని అయితే డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాడో వాటిని ఏమంటారు? అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అంటారనమాట. ఓకే, సో ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా డైరెక్ట్గా హార్డ్వేర్తో కనెక్ట్ అయిపోలేవు. సో మన ఫైనల్ టార్గెట్ ఏంటి? ఇక్కడ ఏదైతే హార్డ్వేర్ ఉందో దీంతో మనకి కావాల్సిన పని చేయించుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెమరీలో మనకు ఫైల్ క్రియేట్ అవ్వాలి. ఓకే, సో లేదు మన హార్డ్వేర్ యూజ్ చేసి ఒక సాంగ్ ప్లే చేయాలి. ఓకే, సో హార్డ్వేర్తో మనం డైరెక్ట్గా పని చేయాలంటే ముందు యూజర్ అనేవాడు ఏం చేస్తాడు? వాడు ఇన్స్టాల్ చేసుకున్న ప్రోగ్రామ్ని ఓపెన్ చేసి అది యూజ్ చేస్తాడు. సో యూజ్ చేస్తే ఇది డైరెక్ట్గా హార్డ్వేర్తో కనెక్ట్ అయిపోలేదన్నమాట. సో మధ్యలో ఎవరు ఉంటారని చెప్పాను నేను. సో ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అనేవి ఏం చేస్తాయంటే ఇవి కూడా డైరెక్ట్గా హార్డ్వేర్తో కనెక్ట్ అయిపోలేవు. ఇవి ఏం చేస్తాయంటే యూటిలిటీస్తో కనెక్ట్ అవుతాయి. సో వాటిని మనం సిస్టమ్ ప్రోగ్రామ్స్ అంటాం. ఓకే, సో ఈ సిస్టమ్ ప్రోగ్రామ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు యూజర్ అనేవాడు దేని ద్వారా యూజ్ చేస్తున్నాడైతే అప్లికేషన్ ప్రోగ్రామ్స్కి కనెక్ట్ అవుతున్నాడు. సో కనెక్ట్ అవ్వగానే అప్పుడు ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అనేవి వెళ్ళి ఈ యూటిలిటీస్కి కనెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ యూటిలిటీస్కి కనెక్ట్ అవుతాయి. అప్పుడు ఈ యూటిలిటీస్ అనేవి దేంతో కనెక్ట్ అవుతాయి? ఇది ఒక లేయర్డ్ ఆర్కిటెక్చర్ అనుకోండి సెక్యూరిటీ కోసం. ఓకే, సో ఎవరు డైరెక్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్ని టచ్ చేయలేరు, హార్డ్వేర్ని కూడా డైరెక్ట్గా టచ్ చేయలేరు. సో ఆపరేటింగ్ సిస్టమ్ని డైరెక్ట్గా టచ్ చేయగలిగేది ఎవరు? సిస్టమ్ ప్రోగ్రామ్స్. యూజర్ యూజ్ చేసేవన్నీ కూడా ఏంటి? అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అనమాట. అందుకు యూజర్ ఏదైనా ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంగ్ ప్లే చేయమని వాడు ఇన్స్టాల్ చేసుకున్న ప్లేయర్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే అప్పుడు ఆ రిక్వెస్ట్ అనేది యూటిలిటీస్కి వెళ్తుంది. యూటిలిటీస్ ద్వారా అప్పుడు ఏమవుతుందండి? అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్కి వెళ్తుంది. అప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా హార్డ్వేర్కి ఆ రిక్వెస్ట్ చేసి మనకి కావలసినటువంటి టాస్క్ని పెర్ఫామ్ చేస్తుంది. సో ఇలాగ మనకి లేయర్డ్ ఆర్కిటెక్చర్లో సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో మొత్తానికి మీకు అర్థమైందా? ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అన్ ఇంటర్మీడియరీ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. ఓకే, సో మనకి యూజర్ అనేవాడు ఆపరేటింగ్ సిస్టమ్తో కూడా అలాగని డైరెక్ట్గా కమ్యూనికేట్ అయిపోడు. సో యూజర్ అనేవాడు వాడు ఇన్స్టాల్ చేసుకున్న అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా యాక్సెస్ చేస్తాడు, వాడికి కావాల్సిన యాక్షన్ పెర్ఫామ్ చేస్తాడు. సో చేయగానే ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అనేవి సమ్ స్పెషల్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ ద్వారా, స్పెషల్ యూటిలిటీస్ ద్వారా ఆపరేటింగ్ సిస్టమ్కి కనెక్ట్ అవుతాయి. ఆ విధంగా ఆపరేటింగ్ సిస్టమ్ ఏమో హార్డ్వేర్కి కనెక్ట్ అయ్యి మనకి కావాల్సిన టాస్క్ని ఫినిష్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం అయితే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇట్స్ అన్ ఇంటర్మీడియరీ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్వేర్ అనుకున్నాం. అట్ ద సేమ్ టైం ఆపరేటింగ్ సిస్టమ్ని ఇంకొక విధంగా కూడా మనం డిఫైన్ చేసాము. అది ఎలా డిఫైన్ చేసాము? ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ విచ్ మేనేజెస్ ద కంప్యూటర్ హార్డ్వేర్ అని చెప్పి కూడా మనం నేర్చుకున్నాము. ఆ తర్వాత ఒక యూజర్ అనేవాడికి హార్డ్వేర్కి మధ్యలో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, అయితే యూజర్ అనేవాడు డైరెక్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్కి కనెక్ట్ అయిపోవచ్చా అంటే అలా అవ్వడానికి లేదు. అదొక లేయర్డ్ ఆర్కిటెక్చర్ అని నేర్చుకున్నాము. యూజర్ ఎప్పుడూ కూడా అప్లికేషన్ ప్రోగ్రామ్స్కి ఇంటరాక్ట్ అవుతాడు. అప్పుడు అప్లికేషన్ ప్రోగ్రామ్స్ వెళ్ళి స్పెషల్గా మధ్యలో సిస్టమ్ ప్రోగ్రామ్స్ యూటిలిటీస్ అని ఉంటాయి, వాటి ద్వారా ఆపరేటింగ్ సిస్టమ్కి కనెక్ట్ అవ్వాలి. అంతేగాని డైరెక్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్ని టచ్ చేయలేరు. అర్థమవుతుందా? రైట్. సో ఆ విధంగా ఆపరేటింగ్ సిస్టమ్కి రిక్వెస్ట్ వెళ్తుంది. అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఒక్కటే డైరెక్ట్గా హార్డ్వేర్తో కనెక్ట్ అవ్వగలదు కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అయ్యి మనకి కావలసిన టాస్క్ని ఫినిష్ చేస్తుంది. సో ఆ విధంగా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజర్కి ఏం కావాలో అది ఆ టాస్క్ని అకాంప్లిష్ చేయగలుగుతుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాట్ ఆర్ ద వేరియస్ ఆబ్జెక్టివ్స్
అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చూద్దాం. సో వాట్ ఆర్ ద వేరియస్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చూద్దాం. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్ తాలూకా ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఎయిమ్స్ అనుకోవచ్చు మనం. సో అది ఏం చేయాలనుకుంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ తాలూకా ముఖ్యోద్దేశాలు అని అనుకోవచ్చు, అది ఎందుకు ఉంది అనే ముఖ్యోద్దేశాలు అనుకోవచ్చు. అలాగే ఫంక్షన్స్, అది పెర్ఫామ్ చేసే ఫంక్షన్స్. ఓకే, సో ఏదైనా సరే మనకి సేమ్ టాపిక్కే వస్తుంది. మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఆబ్జెక్టివ్స్ అయినా అవే, ఫంక్షన్స్ కూడా అవే. ఓకే, సో ఏంటవి అంటే ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఏదైనా తీసుకుంటే దానికి 3 ఆబ్జెక్టివ్స్ ఆర్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో దానికి 3 ఆబ్జెక్టివ్స్ ఆర్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ది ఏంటి అని అంటే కన్వీనియన్స్. సో కన్వీనియన్స్ అంటే ఏంటి, అంటే మనకి కంప్యూటర్ అనేది మోర్ కన్వీనియంట్ వేలో మనకి యూజర్కి ఛాన్స్ ఇవ్వాలన్నమాట ఆపరేటింగ్ సిస్టమ్. అంటే అర్థమైందా, మనం ఎంత కంఫర్ట్గా యూజ్ చేయాలనుకుంటున్నామో అంత కంఫర్ట్గా యూజ్ చేసేలాగా మనకి ప్రొవిజన్ ఇవ్వాలి. ఓకే, సో అందుకే కదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆ కన్వీనియన్స్ ఇవ్వడం వల్లే కదా మనం ఎప్పటికీ ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్కి వెళ్ళలేకపోతున్నాం. మనకి ఆల్రెడీ చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, లైనక్స్ అని, యూనిక్స్ అని, వేరు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నా కూడా మనందరం ఈ విండోస్కి బాగా అలవాటు అయిపోయాం. ఎందుకు అంటే మనం చాలా కన్వీనియంట్ దాంతో, అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ యూజర్ ఫ్రెండ్లీనెస్ అది ప్రొవైడ్ చేయటం వల్లే మనం దానికి స్టిక్ అయిపోతున్నాం అలాగా. ఓకే, అండ్ సో అది కన్వీనియన్స్ అండి. సో కన్వీనియన్స్ అంటే ఏంటి, ఇది మనం యూజ్ చేయడానికి మనకి మోర్ కన్వీనియన్స్ని ప్రొవైడ్ చేయాలి, మోర్ యూజర్ ఫ్రెండ్లీనెస్ని ప్రొవైడ్ చేయాలి. ఓకే, అలా చేస్తేనే అది బెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. అలాగే రెండోది ఏంటంటే ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ అంటే ఏంటంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నది మొత్తం ఈ రిసోర్సెస్ అన్నిటినీ మేనేజ్ చేయటంలో ఇది రెస్పాన్సిబుల్ అనమాట. మొత్తం ఈ రిసోర్సెస్ అన్నిటినీ మేనేజ్ చేయడంలో ఇది రెస్పాన్సిబుల్. అంటే కరెక్ట్గా మెమరీ అనేది కరెక్ట్గా యూజ్ చేయించుకోవడంలో, అలాగే సిపియు అన్నది ప్రతి ప్రాసెస్కి, ఇప్పుడు మనం ఒక 10 ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నాం, 10 ప్రాసెస్ రన్ చేస్తున్నాం. సో ప్రతిదీ రన్ అవ్వాలి, ఏది కూడా ఆగిపోకూడదు, ఒకదాని వల్ల ఇంకొకటి ఆగిపోకూడదు. అంటే ప్రతిదానికి సిపియు టైం అనేది కరెక్ట్గా అలొకేట్ చేయాలి, మెమరీ కరెక్ట్గా అలొకేట్ చేయాలి, ఐఓ డివైజెస్ అన్నిటికీ కూడా కరెక్ట్గా అలొకేట్ చేయాలి. ఆ రిసోర్సెస్, కంప్యూటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చాలా ఎఫిషియెంట్గా మేనేజ్ చేస్తూ అలొకేట్ చేస్తూ అది టోటల్ సిస్టమ్ని కంట్రోల్ చేయాలి. ఆ విధంగా ఎఫిషియంట్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ అని చెప్పొచ్చు అనమాట దీని ఫుల్ ఫామ్. ఓకే, సో కన్వీనియన్స్ అనేది యూజర్కి ఎంత కన్వీనియన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఒక ఆపరేటింగ్ సిస్టమ్, వాడు మనకి సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వడానికి అనేది కన్వీనియన్స్ అయితే, ఈ యూజర్ రన్ చేస్తున్న ప్రోగ్రామ్స్, సిస్టంలో ప్రోగ్రామ్స్ ఏవైతే రన్ అవుతున్నాయో వాటన్నిటికీ మెమరీ అలొకేషన్ కావచ్చు, సిపియు అలొకేషన్ కావచ్చు, లేకపోతే అదర్ ఐఓ డివైజెస్ అలొకేషన్ కావచ్చు, వీటన్నిటిని ఎంత పర్ఫెక్ట్గా, ఆ రిసోర్సెస్ అన్నిటిని ఎంత పర్ఫెక్ట్గా ఇది మేనేజ్ చేయగలుగుతుంది అనేది ఎఫిషియన్సీ కిందకి వస్తుందన్నమాట. అలాగే థర్డ్ ఆబ్జెక్టివ్ ఏమవుతుందంటే ఎబిలిటీ టు ఎవాల్వ్. సో థర్డ్ ఆబ్జెక్టివ్ ఏమవుతుంది, ఎబిలిటీ టు ఎవాల్వ్ అవుతుంది. ఎబిలిటీ టు ఎవాల్వ్ అంటే సో ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు వాటికి తగ్గ సపోర్ట్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ చేయాలి. అంటే ఏంటి, మనం ఆల్రెడీ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాము, దాంట్లో ఒక అప్డేట్ వచ్చింది, ఆ అప్డేట్ వచ్చినప్పుడు అది అప్డేట్ అయినందుకు పాత ఫైల్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి అనుకో, అది కరెక్ట్గా ఉండదు కదా, అర్థమవుతుందా. సో ఎబిలిటీ టు ఎవాల్వ్ అంటే ఏంటంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్కి ఏమీ ఎఫెక్ట్ అవ్వకుండా అది అప్గ్రేడ్ అయ్యే విధంగా ఉండాలన్నమాట. ఓకే, సో ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని డిస్టర్బ్ చేయకుండా అప్డేట్ అయ్యే విధంగా ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రెడీగా ఉండాలి. ఎందుకంటే అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే, సో వాటికి తగ్గట్టుగా ఈ సపోర్ట్ అనేది ఆపరేటింగ్ సిస్టంలో ఉండాలి. సో ఇలా ఏంటంటే మనకి మెయిన్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ కిందకి మనం ఈ 3ని చెప్పుకోవచ్చండి. ఇప్పుడు మనం సర్వీసెస్ గురించి మాట్లాడదాం. సో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఏమేమి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది యూజర్కి అనేది మనం
మాట్లాడదాం. ఓకే, సో జనరల్గా ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది 2 వేస్లో పనిచేస్తుందండి. సో ఒకటి ఏంటంటే యూజర్కి ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, సో ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేయటంలో కరెక్ట్గా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి, రిసోర్సెస్ని మేనేజ్ చేయడంలో కూడా కరెక్ట్గా ఉండాలి. సో ఈ 2 వేస్లో ఇది పట్టించుకుంటూ ఉండాలన్నమాట. సో యూజర్కి కరెక్ట్గా ఇంటర్ఫేస్ ఇస్తున్నానా లేదా అనేది ఒక పక్క చూసుకుంటూ, అట్ ద సేమ్ టైం సిస్టంలో రన్ అవుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా రిసోర్సెస్ కరెక్ట్గా ఇస్తున్నానా లేదా అనేది కూడా చూడాలి. ఓకే, సో అయితే ఒక యూజర్కి ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు అది ఎలాంటి సర్వీసెస్ని యూజర్కి ప్రొవైడ్ చేస్తుంది అనేది ఇక్కడ మనకి టాపిక్ అనమాట. ఓకే, సో యూజర్కి ఎలాంటి సర్వీసెస్ని ఇది మనకి ప్రొవైడ్ చేస్తుంది అని అంటే, సో మనకి ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయటానికి ప్రొవిజన్ ఇస్తుంది. ఓకే, సో ప్రోగ్రామ్ క్రియేషన్కి మనకి ప్రొవిజన్ ఇస్తుంది. మనం ఏమైనా సపరేట్ ప్రోగ్రామ్స్ మనం క్రియేట్ చేయొచ్చు. సో యూజర్ అనేవాడు సిస్టంతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎలాంటి యాక్షన్స్ పెర్ఫామ్ చేయొచ్చు అనేది చెప్పడం అనమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక యూజర్కి ఎలాంటి యాక్షన్స్ పెర్ఫామ్ చేయటానికి ఛాన్స్ ఇస్తుంది అనేది మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో అందులో ఫస్ట్ ఇది ఏంటంటే ప్రోగ్రామ్ క్రియేషన్. ప్రోగ్రామ్స్ మనం క్రియేట్ చేయడానికి మనకి అలౌ చేస్తుంది. మనం చేసిన ప్రోగ్రామ్స్ మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేయాలంటే మనకి అలౌ చేస్తుంది. అలాగే మనం ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ని యాక్సెస్ చేయాలి అంటే, సో ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ యాక్సెస్ చేయాలన్నా కూడా మనకి అలౌ చేస్తుంది. సో మనం కీబోర్డ్ని టైప్ చేస్తే మనకి అలౌ చేసింది కాబట్టి అది అర్థం చేసుకొని మన అవుట్పుట్ని మన మానిటర్లో డిస్ప్లే చేసి చూపిస్తుంది అనమాట. సో అలాగా ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ని యాక్సెస్ చేయడానికి మనకి అలౌ చేస్తుంది. అలాగే యాక్సెసింగ్ ఫైల్స్ అండి, అంటే కంట్రోలింగ్ యాక్సెస్ టు ఫైల్స్. సో ఫైల్స్ని యాక్సెస్ చేయడంలో అంతే కదా, మనం ఫైల్స్ని యాక్సెస్ చేయడం మనకి అలౌ చేయడం వల్ల ఈరోజు మనకి నచ్చిన ఫైల్స్ అన్ని క్రియేట్ చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు ఆడియో ఫైల్స్ కావచ్చు, వీడియో ఫైల్స్ కావచ్చు, మన రెజ్యూమే కావచ్చు, లేకపోతే డిఫరెంట్ మెటీరియల్స్ మనం టైప్ చేసుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడా మనం చేయగలుగుతున్నామంటే సిస్టంలో ఫైల్స్ మనం స్టోర్ చేసి మళ్ళీ వాటిని యాక్సెస్ చేసుకోవడం ఇదంతా చేయగలుగుతున్నామంటే ఎవరు చేస్తున్నారు? మనకు ప్రొవిజన్ ఆపరేటింగ్ సిస్టమే ఆ సర్వీస్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మనం ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఒక ఫైల్ ఎలా క్రియేట్ చేస్తున్నాం? మనం రైట్ క్లిక్ కొట్టి న్యూ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం కదా. సో చేసేసి దాన్ని మళ్ళీ ఎన్నిసార్లు అయినా మోడిఫై చేస్తున్నాము, ఓపెన్ చేయగలుగుతున్నాము, డిలీట్ చేయగలుగుతున్నాము. అదే కంట్రోలింగ్ యాక్సెస్ టు ఫైల్స్ అనమాట. అది మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా, సో కంట్రోల్డ్ యాక్సెస్ టు ఫైల్స్. అలాగే సిస్టమ్ యాక్సెస్. సో సిస్టమ్ యాక్సెస్ అంటే ఏంటంటే మనం ఐఓ డివైజెస్ అని ఇదని అదని చూడకుండా యాజ్ ఏ సిస్టమ్ హోల్గా చూస్తే మనం ముందు సిస్టంతో ఇంటరాక్ట్ అవ్వటానికి కూడా ఇది మనకి ఎల్లో చేస్తుందని చెప్పాలి. ఓకేనా, సో యాజ్ ఏ హోల్ మన సిస్టమ్ మొత్తాన్ని చూసుకుంటే సో యూజర్ అనేవాడు సిస్టంతో ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాడు, కంప్యూటర్ సిస్టంతో ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాడు. ఆ సర్వీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి? సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో అలాగే మనకి ఎర్రర్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ అంటే ఏంటండి? ఎర్రర్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ అంటే మన ఆపరేటింగ్ సిస్టంలో మనం ఏదైనా ఒక యాక్షన్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు చిన్న ఎర్రర్ ఏదైనా ఉంటే దాన్ని డిటెక్ట్ చేయాలి. అట్ దట్ సేమ్ టైం మనకి రెస్పాన్స్ కూడా ఇవ్వాలి. సో అలాగే సో ఎర్రర్ని డిటెక్ట్ చేయాలి, మనకి రిపోర్ట్ చేయాలి, అట్ ద సేమ్ టైం మన రెస్పాన్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోల్డర్లో మనం ఒక ఫైల్ క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ అనే నేమ్తో ఒక ఫైల్ క్రియేట్ చేసాం అనుకోండి. ఓకే, ఆ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి నేను సంతోష్ అనే నేమ్తోనే ఫైల్ క్రియేట్ చేశాను అనుకోండి. అప్పుడు సిస్టమ్ ఏం చేయాలి? ఆపరేటింగ్ సిస్టమ్ వెంటనే అది ఎర్రర్ అని డిటెక్ట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ సంతోష్ అనే ఫైల్ ఉంది, మళ్ళీ నువ్వు క్రియేట్ చేయకూడదు అని చెప్పాలి కదా. సో వెంటనే ఎర్రర్ డిటెక్ట్ చేసి మనకి రిపోర్ట్ చేస్తుంది, ఆల్రెడీ ఏ ఫైల్ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్ నేమ్ సంతోష్ అని చెప్పి అని అడుగుతూ డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఆర్ నాట్ అని చెప్పి ఒక రెస్పాన్స్ కూడా మన నుండి అడుగుతుంది. సో మనం ఎస్ కొడితే ఆటోమేటిక్గా బ్రాకెట్లో 1 or 2 ఎక్స్ట్రాగా యాడ్ చేసి సేవ్ చేస్తుంది. లేదు నో కొడితే అది సేవ్ అవ్వకుండా ఆగుతుంది. అంటే మన రెస్పాన్స్ కూడా తీసుకుంటుంది.
మనకి ఎర్రర్ మనం ఆపరేట్ చేస్తున్నప్పుడు మనం చేసే ఎర్రర్ని డిటెక్ట్ చేస్తుంది, దాన్ని మనకి రిపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం రెస్పాన్స్ని కూడా తీసుకుంటుంది. మనం ఇచ్చే రెస్పాన్స్ని బేస్ చేసుకొని మనకి కరస్పాండింగ్గా యాక్షన్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. ఆ తర్వాత మనం లాస్ట్గా చూడవలసింది ఏంటంటే అకౌంటింగ్ అండి. అంటే ఈ అకౌంటింగ్ అనేది ఇక్కడ ఎలా వస్తుందంటే సో పెర్ఫార్మెన్స్ విషయంలో వస్తుందన్నమాట. సో యూజర్స్ అనేవాళ్ళు ఎన్ని ప్రోగ్రామ్స్ యాక్సెస్ చేస్తుంటే సిస్టమ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో వీటన్నిటిని అకౌంటింగ్ చేస్తుందన్నమాట ఆపరేటింగ్ సిస్టమ్. సో మన సిస్టమ్ తాలూకా లిమిట్స్ ఎంత, సో వీడు ఎన్ని ప్రోగ్రామ్స్ ఓపెన్ చేస్తే కరెక్ట్గా రన్ అవ్వగలుగుతుంది సిస్టమ్. సో మనం యూజ్ చేస్తున్న కొద్దీ ఆ స్టాటిస్టిక్స్ అన్నిటినీ కూడా అకౌంటింగ్ చేస్తుంది, అంటే స్టోర్ చేస్తుంది అనమాట. సో చేసి ఒక పర్టికులర్ లెవెల్లో ఎప్పుడైతే మనం అంతకంటే ఎక్కువ ప్రోగ్రామ్స్ని ఓపెన్ చేస్తున్నామో సిస్టమ్ రిసోర్సెస్ దాటి, అప్పుడు దాన్ని మనకి ఏం చేస్తుందంటే సిస్టమ్ రెస్పాన్స్ టైంని మేనేజ్ చేస్తుంది. అంటే మనం ఎన్ని ప్రోగ్రామ్స్ ఓపెన్ చేస్తున్నా మనకి రెస్పాన్స్ టైం కరెక్ట్గా ఉండేలాగా చూస్తుంది అనమాట. ఓకే, సో మనం ఏం చేస్తాం, సిస్టమ్ ఓపెన్ చేయగానే ఒక సాంగ్ ప్లే చేసి వస్తుంటాము, ఒక యూట్యూబ్ వీడియో రన్ అయిపోతూ ఉంటుంది, ఒక పక్క గేమ్ రన్ అయిపోతూ ఉంటుంది. సో ఎన్ని ప్రోగ్రామ్స్ రన్ చేసేయగలదు నీ సిస్టము, బేస్డ్ ఆన్ రిసోర్సెసే కదా. సో వాటన్నిటిని అకౌంటింగ్ చేయాలి, కరెక్ట్గా ప్రతిదాన్ని మేనేజ్ చేసుకోవాలి. ఆ సర్వీస్ కూడా మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో ఓవరాల్గా తీసుకుంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఏవైతే మనం డిస్కస్ చేసామో ఈ సెట్ ఆఫ్ సర్వీసెస్ అన్నిటినీ కూడా మనకి ప్రొవైడ్ చేయగలదు. ఓకేనా. సో అలాగే మనకి దీంతో పాటుగా మనకి సిలబస్లో ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్ అని ఒకటి ఇవ్వడం జరిగింది. సో జనరల్గా మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మల్టీ ప్రోగ్రామ్డ్ సిస్టమ్స్ కదా. మన ప్రోగ్రామ్స్ ఇప్పుడు కరెంట్ జనరేషన్లో మన దగ్గర ఉన్నవన్నీ కూడా మల్టీ ప్రోగ్రామ్డ్ సిస్టమ్స్. సో మల్టీ ప్రోగ్రామ్డ్ సిస్టమ్స్ అంటే ఒకసారి మనం ఒకటి కంటే ఎక్కువ ప్రోగ్రామ్స్ని రన్ చేయగలము, ఆ క్యాపబిలిటీ మన దగ్గర ఉంది అని అర్థం అనమాట. సో నాన్ మల్టీ ప్రోగ్రామ్డ్ సిస్టమ్స్ అనుకోండి, ఒకదాని తర్వాత ఒకటి రన్ అవ్వాలి. అంటే నువ్వు ఒక సాంగ్ ప్లే చేస్తున్నప్పుడు ఇంకేం పని చేయలేవు అనమాట. ఆ సాంగ్ క్లోజ్ చేస్తేనే ఇంకొక వీడియో ప్లే చేయగలవు, లేదు అది క్లోజ్ చేస్తేనే ఇంకొక ఫైల్ని ఓపెన్ చేసి టైప్ చేయగలవు. ఓకే, సో సింగిల్ ప్రోగ్రామింగ్ ఎట్ ఎ టైం ఒక ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? రైట్. సో అలా కాకుండా మల్టీ ప్రోగ్రామ్డ్ సిస్టమ్స్ అంటే ఏంటంటే ఎట్ ఎ టైం ఎన్ని టాస్క్స్నైనా అవి పెర్ఫామ్ చేయగలవు. ఓకే, సో అలా చేయటానికి ఏం చేస్తుంది అనేది మనకి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. సో జనరల్గా ఎలా ఉంటుందంటే మీకు ఇంతకు ముందు కూడా నేను ఒకసారి చెప్పాను, ఏంటి, ఏదైనా ఒక ప్రోగ్రామ్ మనకి రన్ అవ్వాలంటే అది ఎక్కడికి రావాలని చెప్పాను, ఎక్కడికి లోడ్ అవ్వాలని చెప్పాను, మెయిన్ మెమరీకి లోడ్ అవ్వాలి. సో ఏదైనా ఒక ప్రోగ్రామ్ మనకి సిస్టంలో రన్ అవ్వాలంటే అది మెయిన్ మెమరీలోకి లోడ్ అవ్వాలి. సో మెయిన్ మెమరీ అనేది ఎలా ఉంటుంది అంటే సో ఇట్ సెట్ ఆఫ్ కంటైన్స్ సెట్ ఆఫ్ అడ్రసెస్ అని కూడా అనుకున్నాం కదా మనం. సెట్ ఆఫ్ అడ్రసెస్ ఉంటాయి, అందులో ఇన్స్ట్రక్షన్స్ డేటా ఉంటుందని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం కదా మనం. ఓకే, సో ఇలాగా మెయిన్ మెమరీ అనేది ఉంది, ఇందులో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మల్టీ ప్రోగ్రామ్డ్ సిస్టమ్ కాబట్టి, ఒక మల్టీ ప్రోగ్రామ్డ్ సిస్టమ్ కాబట్టి మనం ఎన్ని ప్రోగ్రామ్స్నైనా తెచ్చి రన్ చేసుకోగలము. అయితే నువ్వు ఒక ప్రోగ్రామ్ని లోడ్ చేస్తున్నప్పుడు అది ఎన్ని లొకేషన్స్ ఆక్యుపై చేయగలిగితే అన్ని లొకేషన్స్ ఆక్యుపై చేసేస్తుంది కదా. ఇప్పుడు ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉందనుకో, నీ మెయిన్ మెమరీ ఎంత సైజు ఉందో అంత సైజుడ్ ప్రోగ్రామ్ ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రోగ్రామ్ మొత్తాన్ని నువ్వు తెచ్చి ఇక్కడ లోడ్ చేస్తావు అనుకో, అప్పుడు ఏమవుతుందండి, సో మొత్తం మెమరీ అంతా ఒక ప్రోగ్రామ్తోనే నిండిపోతుంది. అప్పుడు అది రన్ అయినంతసేపు, సో ప్రోగ్రామ్ రన్ అవుతున్నంతసేపు దాన్ని మనం ప్రాసెస్ అంటాం. ఓకేనా. ఒక ప్రోగ్రామ్ సిస్టంలో ఉన్నంత వరకే ప్రోగ్రామ్, దాన్ని ఎప్పుడైతే నువ్వు రన్ చేస్తున్నావో అది మెయిన్ మెమరీలోకి ఎప్పుడైతే లోడ్ అయిందో అప్పుడు దాన్ని ప్రాసెస్ అంటాం అనమాట. సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను, సో ప్రాసెస్లు ఎన్ని రన్ అవుతున్నాయి ఇక్కడ మెయిన్ మెమరీలో అయితే, సో అది లార్జ్ ప్రాసెస్ అయితే కనుక ఒకటి మాత్రమే రన్ అవ్వగలదు ఎట్ ఎ టైము, అంతకంటే ఎక్కువ ప్రాసెస్ని రన్ చేయలేదు మెయిన్ మెమరీ అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో దానికి ఆల్టర్నేట్స్ ఏంటంటే మనకి మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉన్నాయి, మనకి మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆ మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్స్ని మనం యూజ్ చేసుకుంటూ మనం ఏం చేయొచ్చు అంటే కరెక్ట్గా దాన్ని మేనేజ్ చేయొచ్చు అనమాట. సో మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా మేనేజ్ చేస్తారు, ఇవన్నీ ఈ టాపిక్లో చిన్నగా వివరిస్తాడు అనమాట. ఓకే, సో ఎలా చెప్తాడు అంటే ఇది మెయిన్ మెమరీ కదా. సో జనరల్గా మన ప్రోగ్రామ్స్ అన్నీ ఎక్కడ ఉంటాయండి,
ఎక్కడ ఉంటాయి? సెకండరీ మెమరీలో, హార్డ్ డిస్క్లో ఉంటాయి కదా. సో సెకండరీ మెమరీలో ఉంటాయి మన ప్రోగ్రామ్స్ అన్ని. హార్డ్ డిస్క్ని ఏమంటాం మనం? సెకండరీ మెమరీ అంటాము. సో మెయిన్ మెమరీ అంటే ర్యాము, సెకండరీ మెమరీ అంటే మనకి హార్డ్ డ్రైవ్ కావచ్చు, పెన్ డ్రైవ్ కావచ్చు, మరొకటి కావచ్చు. ఇవన్నీ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అనమాట. అది చెప్పాను ఆల్రెడీ మీకు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది అయితే ఇక్కడ మెయిన్ మెమరీ ఎన్ని ప్రోగ్రామ్స్ని రన్ చేయగలదు అని అంటే, ఎన్ని రన్ చేయగలదు? ఈ మెమరీ ఫిల్అప్ అయినంత వరకు ఎన్ని ప్రోగ్రామ్స్కి అయితే అలొకేట్ చేయగలదో ఈ మెమరీని, అన్ని ప్రోగ్రామ్స్ రన్ చేయగలదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ప్రోగ్రాము చిన్నవే అనుకో, ఒక లొకేషన్లోనే ఒక ప్రోగ్రామ్ ఉంది, అంత చిన్నదనుకో, అప్పుడు ఈ మెమరీలో ఇక్కడ ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి? 5 లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి 5 ప్రోగ్రామ్స్ని రన్ చేయగలదు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో. ఓకే, సో ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క ప్రోగ్రామ్కి లోడ్ చేసే క్యాపబిలిటీ వచ్చింది అనుకో, చిన్న ప్రోగ్రామ్స్ అనుకో అవి, అప్పుడు ఏమవుతుంది? అట్ ఏ టైం 5 ప్రోగ్రామ్స్ని రన్ చేయగలదు. అదే మొత్తం 5 ఆక్యుపై అయిపోయినంత పెద్ద ప్రోగ్రామ్ మన దగ్గర ఉందనుకో, అప్పుడు ఒకదాన్నే రన్ చేయగలదు అనమాట. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుంది, ఎలా మెయింటైన్ చేస్తుంది అంటే, సో జనరల్గా ఇది ఏం చేస్తుందట, 2 క్యూస్ని మెయింటైన్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ జాబ్ క్యూని ఒకదాన్ని మెయింటైన్ చేస్తుంది. సో ఇక్కడ క్యూని మెయింటైన్ చేస్తుంది, అలాగే ఇక్కడ ఒక క్యూని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ జాబ్ క్యూ అంటాం దీన్ని మనం. అంటే ఏవైతే సెకండరీ మెమరీ నుండి మెయిన్ మెమరీకి రన్ అవ్వడానికి రెడీగా ఉన్నాయో వాటన్నిటిని ఈ క్యూలో మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం జాబ్ క్యూ అందాం, జాబ్ క్యూ. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, ఇక్కడ సెకండరీ మెమరీలో జాబ్ క్యూని మెయింటైన్ చేస్తుంది. ఏ ప్రోగ్రామ్స్ అయితే రన్ అవ్వడానికి రెడీగా ఉన్నాయో వాటన్నిటిని జాబ్ క్యూలోకి పెడుతుంది. సో జాబ్ క్యూలోకి పెట్టి అక్కడ నుండి ఏం చేస్తుందంటే మెయిన్ మెమరీ క్యూకి పంపిస్తూ ఉంటుందన్నమాట. సో మెయిన్ మెమరీ క్యూ మొత్తం అంతా అన్నిటిని అకామిడేట్ చేయలేదు కాబట్టి, సో జాబ్ క్యూలో మొత్తం ఏవైతే మనం సెకండరీ మెమరీలో ఎన్ని ప్రోగ్రామ్స్ అయితే రన్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా జాబ్ క్యూలోకి యాడ్ అయ్యి ఇక్కడ మెయిన్ మెమరీ క్యూ ఖాళీ అవుతున్న కొద్దీ ఆ క్యూలోకి వెళ్తాయి. అప్పుడు ఆ క్యూ నుండి ఒక్కొక్క దాన్ని పికప్ చేసుకొని ప్రాసెసర్ అనేది రన్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం చెప్తున్నామే ఎక్కడో క్యూ మెయింటైన్ అవుతుంది, ఎక్కడో క్యూ మెయింటైన్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్స్ మధ్యలో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇదంతా కూడా మనం మెమరీ మేనేజ్మెంట్ టాపిక్ చెప్పినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అక్కడ మీకు అర్థమవుతుంది. అంతేగాని ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినా కూడా అది చిన్న కన్ఫ్యూజన్ లాగానే ఉంటుంది. ఓకే, అలాగని మొత్తం టాపిక్ ఇక్కడ చెప్పలేము కాబట్టి మొత్తానికి ఓఎస్ స్ట్రక్చర్ అనే టాపిక్ ఏం చెప్తుంది అంటే, ఒక మల్టీ ప్రోగ్రామ్డ్ ఎన్విరాన్మెంట్లో, సో మల్టీ ప్రోగ్రామ్డ్ ఎన్విరాన్మెంట్లో ఇంకా స్పెషల్ టైప్ చెప్తాడు. దాన్ని ఏమంటాడంటే టైమ్ షేరింగ్ సిస్టమ్స్ అంటాడనమాట. సో దాన్నే మల్టీ టాస్కింగ్ అని కూడా అంటాడు. సో మల్టీ టాస్కింగ్ సిస్టమ్స్లో అసలు ఎలా మేనేజ్ అవుతుంది, సో మల్టిపుల్ ప్రాసెస్ని అట్ ఏ టైం రన్ చేసిస్తాం కదా, అలా రన్ చేసినప్పుడు ఇంటర్నల్గా ఎలా వర్కౌట్ అవుతుంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తాడు. దాన్ని మరింత డీప్గా మనం ఏం చేద్దామంటే మెమరీ మేనేజ్మెంట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు సో దానిలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము, అప్పుడు మీకు టాపిక్ అనేది అర్థమవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే వాట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్, ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ అండ్ వాట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్ అనేది ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే.